టీటీడీ చైర్మన్గా పనిచేయడం ఒక అదృష్టం అనేసి చెప్పుకోవాలి. ఎన్నో కోట్ల మందిలో ఒకరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దక్కే బాధ్యత కాదు అనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కానీ కాలక్రమంలో కేవలం రాజకీయ పైరవీలు, రాజకీయ ప్రాపకాలు మాత్రమే ఈ పుణ్య పదవిని దక్కించుకోవడానికి ప్రాతిపదికన అయిపోయింది అనేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ పదవిని దక్కించుకున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు తనకున్నటువంటి టీవీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం బురద చల్లడమే జీవితంగా గడిపి తద్వారా చంద్రబాబు నాయుడు గారి గద్దె ఎక్కడానికి తన వంతు సాయం చేసి క్విట్ ప్రోకోగా చైర్మన్ పదవిని పొందాడు బిఆర్ నాయుడు. అప్పటి నుంచి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు ఆయన. తాజాగా ఒక మహిళతో రాసలీలా సాగిస్తున్నటువంటి వీడియో ఒకటే బయటకు వచ్చింది. సహజంగానే వైరల్ అయింది. వైసీపీ నాయకులు దీన్ని బాగా అందిపుచ్చుకున్నారు, కొంచెం బూస్టప్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఎలాంటి అత్యున్నత ధార్మికమైనటువంటి పదవిలో ఎలాంటి వారిని కూర్చోబెట్టారో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆత్మ సమీక్ష చేసుకోవాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. అదేవిధంగా తన బండారాన్ని కడిగి పారేస్తున్న భూమన పట్ల బిఆర్ నాయుడుకు కక్ష ఉండడం సహజమే. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారిని బిఆర్ నాయుడు వాడు వీడు ఏదేదో ఇంకా నోటుకు వచ్చేట్టు వాగేశారు. రాసలీల వైరల్ వీడియోకి కౌంటర్ ఇవ్వడంలో కూడా బిఆర్ నాయుడు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఈ రాసలీల వీడియో విషయంలో బిఆర్ నాయుడు మాటలు చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఆయన ఒక మహిళతో అభ్యంతకరంగా అసభ్యంగా ఉన్నటువంటి దృశ్యాలు వైరల్ అయిన వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బిఆర్ నాయుడు దీన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక మహిళ కుటుంబంతో తమ కుటుంబానికి 30 ఏళ్ళుగా పరిచయాలు ఉన్నాయి, ఒకరింటికి మరొకరు వస్తూ పోతుంటాము అని చెప్పేసి మాట్లాడాడు. తప్పులేదు, పరిచయం ఉండడాన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టరు. తప్పు జరుగుతున్నట్లుగా వీడియోలో ఉన్నందువల్ల మాత్రమే అది ఇప్పుడు వైరల్గా అవుతుంది. వీడియో వైరల్ అయిపోయింది. ఇదే బిఆర్ నాయుడు ఒకవైపు ఆ వీడియోని నేను చాలాసార్లు చూశాను, అందులో తప్పు ఏముంది, అసభ్యకరమైనది అశ్లీలమైనది ఏమీ లేదు అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు అంటున్నారు. అలా అంటూనే కొన్ని చోట్ల ఆ వీడియోని మార్పింగ్ చేశారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు. వీడియో ఆధారాలు బయటపడినప్పుడు ప్రతి వాళ్ళు మార్పింగు, డీఫేక్ అని చెప్పేసి మాట్లాడడం ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొన్న అరవ శ్రీధర్ ఆయన వీడియోలు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు డీప్ ఏఐ అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత వాడి ఒప్పేసుకున్నాడు అది నా వీడియోనే అనేసి. మార్పింగ్ చేసినది నిజమే అయితే మరి దాన్ని ఏ ల్యాబ్కు పంపించి అది నిజమో అబద్ధమో తెలుసుకోవచ్చు కదా. వీడియోలోని కొన్ని రాసలీలను ప్రస్తావిస్తూ కొన్ని భాగాలు మార్పింగ్ చేశారు అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు అంటున్నారు. మార్పింగ్ అవునో కాదో నువ్వు నేను కాదు చెప్పాల్సింది. మనం ప్రభుత్వంలో ఉన్నాం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే చాలా సునాయాసంగా తేలిపోతుంది అది మార్పింగా, ఎడిటింగా, ఒరిజినల్ వీడియోనా అనేసి. కనీసం అది మార్పింగ్ అని తేలే వరకు కూడా బిఆర్ నాయుడు గారు ఆ పదవి నుంచి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉన్నట్లు నిరూపణ అయ్యేది. కానీ ఇప్పటి వరకు అలాంటి దిశగా అడుగులు కూడా వేయలేదు. పడుకో నిద్రలేసే లోపు బిఆర్ నాయుడు రాజీనామా చేసి ఉంటాడేమో అనుకున్నాం. అసలు ఆ దిశగా అడుగులు కాదు కదా, ఆ దిశగా చర్చలు కూడా నడవడంలే. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా సరే, తను చేసినటువంటి పనిలో తప్పు లేదని విశ్వాసం ఉన్నా సరే, బిఆర్ నాయుడు తన ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలలో వీడియో మార్పింగ్ సంగతి తేల్చే వరకు దేవుడి సేవకు దూరంగా ఉంటానని రాజీనామా చేసి సైలెంట్గా ఉండిపోయింటే ఆయన మీద కూడా మర్యాద, గౌరవం పెరిగేది. అలా చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి పరువు మాత్రమే కాదు, మొత్తంగా కూటమి పరువు కూడా పోతుంది. ఇప్పటికే
జనసేన పార్టీ ఎలాంటి రాష్ట్రీయాల ఎమ్మెల్యేలతో భ్రష్టు పడిపోతుందో మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు టీటీడీ చైర్మన్ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని కూడా భ్రష్టు పట్టించబోతుంది అనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మీకు చాలా బాగా గుర్తే ఉంటుంది, 2002లో అనుకుంటా ఐ థింక్, ఇలా టీటీడీలో ఒక ఎంప్లాయీ ఏదో ఆయన కూడా భార్య ఉండగానే ఇంకో మహిళతో తిరుగుతున్నాడని చెప్పేసి ఫిర్యాదు వచ్చిన వెంటనే లక్ష్మయ్య అనే సీనియర్ అసిస్టెంట్ను టీటీడీ దేవస్థానంలో చేసినటువంటి ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు అదే పని ఇప్పుడు బిఆర్ నాయుడు కూడా చేసింది. మళ్ళీ ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు?